హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ఫ్యామిలీ బ్లాగ్స్. నేనైతే మీకు హెయిర్ కోసం ఒక ఉసిరికాయతో హెయిర్ టిప్ అయితే చెప్తానన్నాను కదండి. దానికోసం అయితే నేను 4 ఉసిరికాయలు, ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. ఇదైతే ఇద్దరికి వస్తుందండి జ్యూస్, ఇద్దరు తాగొచ్చు దీన్ని. ఉసిరికాయలు అయితే సీడ్ ఉంటుంది కదండి, దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాం. ఇప్పుడైతే 4 ఉసిరికాయలని అయితే ఇలా ముక్కల కింద కట్ చేస్తున్నానండి. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు కడిగి తీసుకున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్, కొంచెం, అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. దీన్ని అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ జ్యూస్ని అంతా వడకట్టుకుందామండి. దీన్ని అయితే మళ్ళీ వడకడుతున్నానండి. అదే మన దగ్గర వైట్ క్లాత్ ఉంటే కనుక పల్చడిది, దాంతో స్ట్రెయిన్ చేసుకుంటే అయితే బాగుంటుంది. కానీ నా దగ్గర అయితే ఇప్పుడు క్లాత్ అయితే అవైలబుల్ లేదు కాబట్టి నేను మళ్ళీ రెండోసారి అయితే స్ట్రెయిన్ చేస్తున్నాను దీన్ని అయితే మనం ఎర్లీ మార్నింగ్ తాగితే, టిఫిన్ అది ఏం చేయకుండా, అలాగే కాఫీ టిఫిన్స్ ఏమీ తీసుకోకుండా తాగితే కనుక మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేనైతే తాగి చూపిస్తాను మీకు. నిజంగా జ్యూస్ లో ఇందులో కరివేపాకు వేసాము, కొంచెం వగరుగా ఘాటుగా ఉండదు అంటున్నారు. కానీ నిజంగా మనం రావుసిరికాయలు ఊరబెట్టుకుని తింటే ఎంత టేస్ట్ ఉంటుంది, అలా అయితే ఉంది. దీంట్లో అయితే ఖచ్చితంగా ఉప్పు అయితే కలుపుకోవాలి. మనం ఉప్పు కలుపుకోతే మటుకు తాగలేము మనం దీన్ని. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ జ్యూస్ని అయితే వీక్లీ 3 టైమ్స్ అయితే తాగడానికి అయితే మీరు ట్రై చేయండి. బాగుంటుందండి, మంచి షైనింగ్గా కూడా ఉంటుంది ఫేస్ కూడా మనకి. నేనైతే గ్లాస్ ఖాళీ చేస్తానండి, మీ ముందే తాగి చూపించాను. ఇంకా మా అమ్మాయి టర్న్ అయితే ఉంది, తను తాగుతుంది. ఓకేనండి, ఈ జ్యూస్ మీరు ప్రిపేర్ చేసుకుని తాగి మంచి బెనిఫిట్స్ అయితే పొందుతారని, మంచి బెనిఫిట్స్ అయితే తీసుకుంటారని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి.